హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము తెలుగు బిట్స్‌ని అయితే చూద్దామండి. ఈ పేపరు ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్ సోషల్‌లో ఏ టెట్ సోషల్‌లో పేపర్ 2ఏలో వచ్చిన తెలుగు బిట్స్ అండి ఇవి. ఈ తెలుగు బిట్స్ మనకి టెట్‌లో అయితే 30 బిట్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క బిట్‌కైతే ఒక మార్క్ అయితే ఉంటుంది. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా టెట్ బిట్స్ అడుగుతున్నారు, ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీకు రాని క్వెషన్స్ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. తెలుగు సబ్జెక్ట్‌లో ఈజీగా 30కి 30 ఏ విధంగా తెచ్చుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. టెట్‌కి సంబంధించి, డీఎస్సీకి సంబంధించిన వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయండి. సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. డీఎస్సీ సిలబసు, టెట్ సిలబస్ 2 సిలబస్‌లో తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీ దగ్గర సిలబస్ లేకపోతే ఛానల్‌లో ఉంది. మీరైతే ఒకసారి విజిట్ చేసి ఛానల్‌ని చూడండి. నేను కొన్ని వీడియోస్‌నైతే ఐకార్డ్స్‌లో ఇస్తాను. ఎండ్ కార్డ్‌లలో కూడా ఇస్తాను. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ప్రీవియస్‌గా జరిగిన పేపర్స్ మనకు రీసెంట్‌గా 2024లో జరిగిన పేపర్స్ సైకాలజీకి సంబంధించినవి, తెలుగుకు సంబంధించినవి, సోషల్, ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్‌లో అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు చేస్తే మీకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనేదైతే మీకు తెలుస్తుంది. ఇంకా మీరు ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మేము తెలుగు కంటెంట్, సోషల్ కంటెంట్, సైకాలజీ కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నామండి. ఈ కంటెంట్‌ని కూడా మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ అయిపోగానే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఈ వీడియోస్ పూర్తి సిలబస్, కంటెంట్‌కి సంబంధించినవి, మెథడాలజీకి సంబంధించినవి, సైకాలజీకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే మన సిలబస్ ప్రకారం అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి 2 గద్యాలైతే ఇస్తారండి టెట్‌లో. జగత్ప్రసిద్ధమైన సంస్కృత పంచతంత్రమును దూబగుంట నారాయణ కవి అనువదించి మాధవ శర్మ వంశీయుడైనటువంటి బసవభూపాలనకంకితమిచ్చెను. ఈ కావ్యము ప్రపంచమునందలి ఎల్ల భాషల్లోకి అనువదించబడుటయే దీని అప్రతిమాన ప్రశస్తికి తార్కాణం. వీరి కాలమునందే పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమిని భారతము శృంగార శాకుంతలము రచించెను. శృంగార శాకుంతలానికి కృతి భర్త శాలువ నరసింహారావు. క్వెషన్ చూడండి. పంచతంత్ర కావ్యానికి కృతి భర్త ఎవరు అనైతే అడుగుతున్నారు. మనకి ఈ పేరానైతే క్లియర్‌గా మీరైతే చదవండి. కృతి భర్త అనేది సాలువ నరసింహరాయలు. సారీ అండి. ఇక్కడ పంచతంత్ర కావ్యానికి కృతి భర్త అనేది అడిగారు. ఇక్కడ పంచతంత్ర కావ్యమును దూ దూబకుంట నారాయణ కవి అనువదించి మాధవరం వంశీయుడైనటువంటి బసవభూపాలునికి అంకితం ఇయ్యడం అయితే జరిగింది. ఇక్కడ బసవభూపాలుడు అనేదైతే సరైన సమాధానము. నీతి శతకములు జనహితకరములైన నీతులతోనూ దృష్టాంతరములతో కూడినవై యుండును. భక్తి శతకములలో కవులకు తమ ఇలవేల్పులపైన గల హర్దమైన భక్తి జాలువారుచుండును. వ్యాజస్తుతి శతకములు నిందా వ్యాజమున ఆయా దేవతల మహిమానుభావములను వర్ణించుచుండును. ఇట్టి వానికి భాగవతాది గ్రంథములలో నుదాహరణములు కానవచ్చును. పై గద్యంలో ఉదాహరణ అనే పద్యానికి సమానార్థక పదం ఏమిటి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ హితకము, సెకండ్ ఆప్షన్ దృష్టాంతకము, థర్డ్ ఆప్షన్ హార్దము, ఫోర్త్ ఆప్షన్ వ్యాజస్తుతి. మనకి టెట్లో 2 గద్యాలు, 2 పద్యాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ టెట్లో తెలుగు సిలబస్ అనేది అందరికీ కామన్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాథ్స్,
సైన్స్, సోషల్, తెలుగు వాళ్ళు అందరూ అయితే ఇవి పేపర్ 1, పేపర్ బి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరైతే వీటినైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, దృష్టాంతము అనేది ఉదాహరణ అనే పదానికి సమానార్థకము దృష్టాంతకము. చదవని వాడజగ్నుడగు చదివిన వివేక చతురత గలుగొన్ చదువగ వలయున్ జనులకు చదివించెద నార్యులొద్ద చదువుయు తండ్రి. ప్రజలందరూ చదువుకోవాలని అన్న భావం పద్యములో ఈ పాదంలో ఉంది. క్వశ్చన్ చూడండి, మనకి పద్యం ఇచ్చి పద్యం అడుగుతున్నారు కానీ ఇక్కడ ఈ భావం అనేది ఏ పాదంలో ఉంది అని అడుగుతున్నారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్ని ఎక్కువగా కామెంట్స్ అయితే చేస్తారో మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ 3వ పాదంలో ఉంది. నీళ్లలోన మీను నెరిమాంస మాసించి గాలయందు జిక్కు కరణి భువిని ఆశదగిలి నరుడు నారీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో మనిషిని వేమన దేనితో పోల్చాడు? చేప ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ గాలము, థర్డ్ ఆప్షన్ ఎర, ఫోర్త్ ఆప్షన్ మాంసము. ఇక్కడ చూడండి, చేపతో అయితే పోల్చడం అయితే జరిగింది. వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ మంజరి మధుకర్యము, కీర్తిశేషులు, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కన్యాశుల్కము, ఫోర్త్ ఆప్షన్ మణి కిరీటము. కన్యాశుల్కం వ్యవహారిక భాషలో రచించింది. కిన్నెరసాని పాటలు వేరివి. ఫస్ట్ ఆప్షన్ నండూరి సుబ్బారావు, సెకండ్ ఆప్షన్ అడవి బాపిరాజు, థర్డ్ ఆప్షన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఫోర్త్ ఆప్షన్ విశ్వనాథ సత్యనారాయణ. కిన్నెరసాని పాటలు రచించింది విశ్వనాథ సత్యనారాయణ. సానుభూతి ఇతివృత్తంగా గల పాఠం ఏమిటి? మనకి ఇతివృత్తము ఈ నుంచి అయితే ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే వస్తుందండి. ఇతివృత్తాలు, ప్రక్రియలు, రచయితలు గురించి అయితే బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. రచయితల పేరిస్తే రచనలు ఇక్కడ జతపరచండి అని కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ బిట్ అదే ఉంది. మీరు ఇవి ఫస్ట్ పేజీలో ఉంటాయి. ఇవైతే కంపల్సరిగా అన్ని 6th నుంచి 10th వరకు అయితే మీరు చదవండి. పేపర్ 1 వాళ్ళైతే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే చదవండి. పేపర్ 2 వాళ్ళు 6th నుంచి 10th క్లాస్ వరకు అయితే చదవాల్సి అయితే ఉంటుంది టెట్కి. 37 త్రిజట స్వప్నము. ఇక్కడ రచనలను కవులతో జతపరచండి అని ఇచ్చారు. ఫస్ట్ అల్పపీడనము, గాలి రంగు, శ్రమవద్గీత, కొత్త గాలి అని ఇచ్చారు. ఇక్కడ రచయితల పేరు ఇచ్చారు. బోనం నాగభూషణము, రావి నూతన ప్రేమ్ కిషోర్, దేవిప్రియ, పైడి తేరేష్ బాబు. ఇక్కడ మీరు జతపరచము అనే క్వశ్చన్స్ని మీకు దీంట్లో ఏదైతే వస్తుందో దాన్నైతే ఫస్ట్ అయితే మీరు మ్యాచ్ అయితే చేసుకోండి. అల్పపీడనము అయితే రచించింది ఎవరు? పైడి తేరేష్ బాబు అయితే రచించారు. ఇక్కడ వా అనే ఆప్షన్ ఉందేమో చూడండి. అన్నిట్లలో అయితే వా అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ గాలి రంగు చూడండి. గాలి రంగు ఎవరు రచించారు? దేవిప్రియ. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో లా అనే ఆప్షన్ కూడా 2 ఆప్షన్లలో అయితే ఇచ్చారు. శ్రమవద్గీత అనేది ఎక్కడ ఉందో చూడండి. ఎవరు రచించారో? రావి నూతల ప్రేమ్ కిషోర్. ఇక్కడ కూడా థర్డ్ ఆప్షన్ రా అనేది 2 దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కొత్త గాలి అనేది ఇక్కడ బోనం నాగభూషణ్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ అండి. క్రింది వానిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు ఏమిటి? బిరుదుల నుంచి కూడా ఖచ్చితంగా వస్తాయండి. ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గురించి మనకు నిన్న డిఎస్సిలో కూడా బిట్ అయితే రావడం అయితే జరిగింది. తెలుగు స్కూల్ అసిస్టెంట్లో
గాన కళాసింధు, సెకండ్ ఆప్షన్ సంగీత రత్నాకర, థర్డ్ ఆప్షన్ అవధాన పంచానన, ఫోర్త్ ఆప్షన్ సంగీత కళారత్న అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆ, ఈ అనేటివి మనకి అంటే గాన కళాసింధు అనే బిరుదులు, నెక్స్ట్ సంగీత కళారత్న అనే బిరుదులు ఆయనకి ఉన్నాయి. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది. సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో చూడదగినది. ఈ వాక్యానికి సరి అయిన సంయుక్త వాక్యము అని అయితే అడిగారు. మనకి సంయుక్త వాక్యాలు, సంక్లిష్ట వాక్యము, సామాన్య వాక్యం అని 3 రకాలుగా ఉన్నాయి కదా! ఈ 3 రకాల్లో నుంచి ఒక బిట్ అయితే వస్తుందండి. ఇక్కడ సంయుక్తం అంటే 2 కలపడము అని అర్థము. ఇక్కడ చూడండి సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో ముఖ్యమైనది మరియు చూడదగినది అనేదైతే సరైన సమాధానం. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. చూడండి దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల ఇల్లు, కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. ఈ ఆప్షన్ విలువ తెలిపి చదువు తెలుగు బిడ్డ. ఫోర్త్ ఆప్షన్ కాలమూర కేప్పుడు గడపబోకు, కాలమూరకెప్పుడు గడపబోకు. ఇక్కడ గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలెనిల్లు. విలువ తెలిపి చదువు తెలుగు బిడ్డ. ఈ విధంగా అయితే వస్తుంది. మీరు కూడా చూడండి. థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఇక్కడ కర్తార్థక వాక్యము, శత్రార్థక వాక్యము, తుమన్నార్థక వాక్యం, చేతార్థక వాక్యాలు అనేటివి వీటిలలో నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ సరి అయిన దానిని గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ కర్తృత్వ వాక్యం అంటే మనకి భూతకాలానికి సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి, భూతకాలానికి సంబంధించింది. చతుర్థార్థక వాక్యము అని అంటే మనకి ప్రజెంట్గా జరిగే దానిని, ప్రస్తుతం జరిగే దానిని, వర్తమానంలో జరిగే అంశాలని చతుర్థక వాక్యాలు అని అంటారు. చేదార్థక వాక్యాలు అని అంటే మనము చేస్తే, ఇది చేసి అది చేయడము అనే వాటిని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు సరైన సమాధానం అయితే అడిగారు. కరెక్ట్గా మ్యాచ్ ఉన్న సమాధానం అయితే మీకు చెప్పండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దిక్కులు ఇక్కడ చూడండి, బడికి వెళ్తే పాఠాలు వినొచ్చు అనేది ఇచ్చారు. బడికి వెళ్ళి పాఠాలు వినాలి అనేది అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. వెళ్తే అని అంటే ఇది ఏంటి, భవిష్యత్ కాలం గురించి అయితే ఇచ్చారు కాబట్టి ఇది కాదు. దిక్కులు చూస్తూ నడుస్తుంది అంటే చతుర్థార్థక వాక్యంలో చూస్తూ అంటే ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి వర్తమానానికి సంబంధించి ఇది సరైన సమాధానము. బడికి వెళ్ళి పాఠాలు వినండి, విన్నది కాదండి, దీనికి ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకండి. ఇక్కడ వెళ్తే పాఠాలు వినొచ్చు అనేది చేదార్థక వాక్యంలోకి అయితే వస్తుంది. ఇక్కడ బడికి వెళ్ళి పాఠాలు విన్నది అనేది చతుర్థార్థక వాక్యం కిందకు వస్తుంది. పాలాక్షుడత్తి రౌద్ర పటిమ మీరంగా త్రిపురముల్ గాల్చి తీర్చిన ఎట్లు విజృంభిస్తానన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ జయచంద్రుడు, సెకండ్ ఆప్షన్ మలిదేవుడు, థర్డ్ ఆప్షన్ బాలచంద్రుడు, ఫోర్త్ ఆప్షన్ మాధవవర్మ. ఇక్కడ చూడండి బాలచంద్రుడు. అయితే ఈ రూపాయి గురించి అనాలు చెయ్యి అని జానపదుని జాబు పాఠంలో రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించినది ఎవరు అనేది ఇచ్చారు. ఇక్కడ మరి మీరు లెసన్లో మనకి గద్య భాగంలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఈ క్వశ్చన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి కదండి, ఆ కొటేషన్స్లో ఉన్న వాటిని మధ్యలో లెసన్ మధ్యలో ఉన్న వాటిని అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. ఎవరు ఈ వాక్యాన్ని చెప్పారు
అనేదైతే అడుగుతున్నారు. అలా కూడా మీరు గద్య భాగం టెక్స్ట్ బుక్‌లో చదివేటప్పుడు మీరు అవి కూడా నోట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ రచయిత, సెకండ్ ఆప్షన్ తండ్రి, థర్డ్ ఆప్షన్ తమ్ముడు, ఫోర్త్ ఆప్షన్ తల్లి. ఇక్కడ తల్లి అనేది సమాధానం. సద్య పద్యానికి అర్థం ఏమిటి? సద్య అంటే చల్లని, సెకండ్ ఆప్షన్ తగ్గించి, థర్డ్ ఆప్షన్ వెంటనే, ఫోర్త్ ఆప్షన్ గౌరవము. ఇక్కడ చూడండి, వెంటనే అనేది సద్య పదానికి అర్థము వెంటనే. అశ్వము పదానికి పర్యాయ పదాలు. అశ్వము ద్వీపము, కరి, సెకండ్ ఆప్షన్ గుర్రము, తురగము, థర్డ్ ఆప్షన్ శృగాలము, జంబుకము, ఫోర్త్ ఆప్షన్ గోమాయువు, మర్కటము. ఇక్కడ అశ్వము అంటే గుర్రము, తురగము అనేవి మనకు పర్యాయ పదాల నుంచి, అర్థాల నుంచి, ఉత్పత్తార్థాలు, వీటి నుంచి, ప్రకృతుల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. మీరు ఈ చదవాలంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి వెనకాల ఉన్నవి చదవండి. ఇంకా ముందు లెసన్ అయిపోయిన తర్వాత ఉన్నవి కూడా మీరు చదవండి. రోజు ఒక 1 అవర్ ఫస్ట్ మీకు ఒక 1 అవర్ పడుతుంది. తర్వాత మీకు హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్ అయితే పడుతుంది. 1 వీక్ మీరు క్లియర్‌గా చదివారనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మామిడిపూడి వెంకట రంగయ్య గారి 'మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు' అనేది ఏమిటి? ఇక్కడ ఇవి అడుగుతున్నారు. వ్యాస సంపుటిన, ఆత్మకథన, యాత్రా చరిత్రన, ముఖాముఖిన అనైతే అడిగారు. ఇక్కడ చూడండి, మామిడిపూడి వెంకట రంగయ్య గారి 'మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు' అనేది ఒక ఆత్మకథ. గోడ పదానికి ప్రకృతి. గోడ గుణాదరము, గుణావర్తనము, కుడ్యము, ఫోర్త్ ఆప్షన్ గుణాదము. గోడ అనే పదానికి కుడ్యము అనేది సమాధానము. వివరము పదానికి నానార్థాలు. వివరం. మీరు ఇది ఏ లెసన్‌లో ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి మీకు తెలిస్తే. ఇందీవరము రంధ్రము, రంధ్రము వివరణము, తామర పుండరీకము, బెగ్గరు పక్షి రంధ్రము. ఇక్కడ చూడండి, వివరము అనంటే రంధ్రము, వివరణము అనైతే. పారావారం పదానికి ఉత్పత్త్యార్థం ఏమిటి? అపారమైన తీరం కలది, సెకండ్ ఆప్షన్ ఉదకము దేనియందు ధరించబడినది, థర్డ్ ఆప్షన్ ధరను ధరించునది, ఫోర్త్ ఆప్షన్ తొండం గలది. పారావారం అంటే అపారమైన తీరం గలది. వికృతులకు మరొక పేరు ఏమిటి? ఇక్కడ మనకు అక్కడేమో ప్రకృతి నుంచి వికృతి అయితే అడిగారు. ఇక్కడ వికృతికి మరొక పేరు ఏమిటి అని అంటున్నారు. మనకి ప్రకృతులను తత్సమాలు అంటారు, వికృతులను తద్భవాలు అని అయితే అంటారు. ముక్కున పైనము నడుచును, పెక్కన నోరుండు గాలి పారన సేయున్, గ్రక్కున వేసిన కయూన్, మక్కువతో దేని దెలియ మనుజులు గలరే. ఈ పై పొడుపు కథకు సమాధానం. మజ్జిగ, కవ్వము, సెకండ్ ఆప్షన్ బొంగరము, థర్డ్ ఆప్షన్ ఆకాశము, ఫోర్త్ ఆప్షన్ అద్దము. ఇక్కడ బొంగరము. విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఈ వాక్యంలోని ఇంద్రసేనుడి పదం ఏమిటి? ఇక్కడ ఇంద్రసేనుడు అనేది మనకి ఇక్కడ నామవాచకం కిందకు వస్తుంది కాబట్టి దీన్ని మనము నామవాచకము, నేమ్ కాబట్టి నామవాచకం. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయము? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ షష్ఠి విభక్తి, సెకండ్ ఆప్షన్ సప్తమి విభక్తి, థర్డ్ ఆప్షన్ ప్రథమ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ చతుర్థి విభక్తి. ఇక్కడ యొక్క వస్తే మనకి ఏమొస్తుందండి? షష్ఠి విభక్తి కిందకు వస్తుంది. ఇక్కడ సప్తమి అంటే ఏంటి, ప్రథమ విభక్తి అంటే ఏంటి, చతుర్థి విభక్తికి ఏమొస్తాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రథమ విభక్తి డూమోవులని ప్రథమ విభక్తి అని అంటారు. రాజేశ్వరి యొక్క హితోపదేశము నాలో నూతనోత్సాహాన్ని పెంచింది. ఈ వాక్యంలో గుణసంధి జరిగిన పదాలు.
ఫస్ట్ ఆప్షన్ హితోపదేశము పెంచింది. సెకండ్ ఆప్షన్ నూతనోత్సాహము చేసింది. థర్డ్ ఆప్షన్ రాజేశ్వరి హితోపదేశము నూతనోత్సాహము. ఇక్కడ రాజేశ్వరి పెంచింది అనేది ఇచ్చాడు. హితోపదేశం నాలో నూతనోత్సాహాన్ని పెంచింది. ఈ వాక్యంలో గుణసంధి జరిగిన పదాలు. మీరు క్వశ్చన్‌ని క్లియర్‌గా అయితే చదవండి. నూతనోత్సాహము అనేది గుణసంధి కింద కదా, నూతన ప్లస్ ఉత్సాహము, నూతనోత్సాహము అనైతే వస్తుంది. ఇక్కడ హితోపదేశము హిత ప్లస్ ఉపదేశము, హితోపదేశము హిత అంటే ఆ ప్లస్ ఊ పరమైనప్పుడు క్రమంగా ఓ అయితే రావడం. రాజేశ్వరి ఇక్కడ రాజా ప్లస్ ఈశ్వరి, జామ్ ఆకి ఏ పరం అవుతుంది, ఈ పరం అవుతుంది కాబట్టి ఏ వస్తుంది. ఆ ఈ ఊరులకు అసవర్ణమైన ఇక్కడ గుణసంధికి అకారానికి ఏ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు అయితే రావడం అయితే జరుగుతుంది కదా, గుణసంధి అని అంటారు. ఇలాగా మనకి 3 అయితే రాజేశ్వరి హితోపదేశము నూతనోత్సాహము అనే 3 కూడా గుణసంధికి చెందినవి. కట్టెదుట పదానికి సరైన పద విభజన చేయండి. కడు ప్లస్ ఎదుట, కడు ప్లస్ ఎదుట. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాస పదం ఏమిటి? పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏమిటి? సీతాన్వేషణ, కావ్యానందము, ప్రతిదినము, పద విజ్ఞానము. ఇక్కడ పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాస పదం ఏమిటంటే ప్రతి దినము. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? లాటానుప్రాస అలంకారం, వృచ్చానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, యమక అలంకారము. అలంకారం నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. వృచ్చానుప్రాస అలంకారము. ఇక్కడ నృత్యానుప్రాస అలంకారం అంటే హల్లు ఎక్కువ సార్లు రావడం. ఇక్కడ హల్లు ఏమి వచ్చింది, ఇక్కడ క్ష అనేది వచ్చింది, ఇక్కడ క్షి అనే వచ్చింది. ప్రతి వర్డ్‌లో కూడా క్ష అనేది వచ్చింది. మనకి ఎక్కువ సార్లు ఈ హల్లు రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీన్ని వృత్యానుప్రాస అలంకారము అని అంటారు. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడాన్ని ఏమంటారు? అభేదము చెప్పడాన్ని ఏమంటారు? రూపక అలంకారము అని అంటారు. ఇక్కడ ఉపమా అలంకారం అంటే ఏంటి? అతిశయోక్తి అలంకారం అంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అని అంటారు. ఇక్కడ ఉపమా అలంకారం అంటే ఉపమానానికి ఉపమేయము పరమైనప్పుడు సమాన ధర్మము తెలియజేయడాన్ని ఉపమా అలంకారం అని అంటారు. ఉత్ప్రేక్ష అలంకారము. మత్తేవ పద్యానికి సంబంధించిన సరైన వాక్యాలు. ఇది ఉపజాతికి చెందిన పద్యము. సెకండ్ ఆప్షన్ పద్యం మొత్తంలో 24 ప్రత్యక్షర ఘనాలుంటాయి. పద్యపాదం ఆదిలో లఘువు, అంత్యంలో గురువు ఉంటాయి. ప్రాస యతి చెల్లుతుంది. ఇక్కడ పద్యం మొత్తంలోని 24 ప్రత్యక్షర ఘనాలు ఉంటాయి. ఇంకా మనకి పద్య పాదంలో ఆదిలో గురువు, లఘువు, అంత్యంలో గురువు అయితే ఉంటాయి. ఈ విధంగా మనము ఈరోజు ఈ 30 బిట్స్‌ని అయితే మీరు చూసారు కదా! మీకు వీడియో మొత్తం అయితే చూసారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మీరు షేర్ చేసి హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఎక్కువగా చేస్తే మోటివేషన్ తోటి ఇంకా మంచి మంచి ప్రీవియస్ పేపర్స్ అయితే మీ ముందుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరైతే చూడడానికైతే ట్రై చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను సోషల్ బిట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఆ సోషల్ బిట్స్‌ని కూడా మీరైతే చేయండి. ఇవన్నీ నేను ప్లే లిస్ట్‌లో అయితే పెట్టడం అయితే జరుగుతది. ప్లే లిస్ట్‌ని ఓపెన్ చేసుకొని మీరు ప్లే లిస్ట్‌లో చదవండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే టెట్ డిఎస్‌కి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మేము దానికి సంబంధించి కూడా
మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాము. ఇంకా మీకు ఎలాంటి పేపర్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. నేను ఇంగ్లీష్ సిలబస్ అయితే అప్‌లోడ్ చేయమని అయితే అడుగుతున్నారండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మాది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని. మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, దానికి తగ్గట్టు నేను ఇంగ్లీష్ సిలబస్‌ని కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే 2 రోజుల్లో అయితే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారండి. మీరు కంపల్సరీగా ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి మీరు టెట్‌కి ప్రిపేర్ అయితే అవ్వండి.